మన రాష్ట్రానికి మంచి పరిశ్రమలు రావటం మంచిదే, కానీ అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోండి. డేటా సెంటర్ని అన్ని రాష్ట్రాలు కాదనుకొని మన రాష్ట్రం దాకా ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. దానివల్ల రేడియేషన్ ఎక్కువైపోద్ది, వాటర్ అనేది ఎక్కువ దానికి అవసరమైంది, కరెంటు కూడా ఎక్కువ అవసరమైనది. అదిగాక మన రాష్ట్రంలో అప్పుడప్పుడు కరెంటు సరిపోక కరెంటు కట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తానే ఉన్నాం కరెంటు మీద ఏ రకంగా వాడుతున్నారో. మళ్ళీ ఆ కరెంటులో వాళ్ళకి సబ్సిడీలు అవి ఇవని ఏయో లెక్కలు ఉంటాయి. అది రాష్ట్ర ప్రజలకు అంత మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి. అన్ని కంపెనీలు అమెరికాలో పెట్టాలని చెప్పే ట్రంప్ ఇలాంటి ఇంత పెద్దది మన రాష్ట్రానికి వస్తుంటే ఊరుకుంటాడా? కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారంటే అర్థం చేసుకోండి. ఇంకొకటి, మోడీ కన్నింగ్ ఏదొచ్చినా కానీ గుజరాత్కి కావాలంటాడు. కానీ ఈ విషయంలో మాత్రం డేటా సెంటర్ విషయంలో గుజరాత్ పోకుండా మన రాష్ట్రం దాకా వచ్చిందంటే ఆలోచించుకొని చూడండి. మిగతా రాష్ట్రాలు పోకుండా మన రాష్ట్రాన్ని వీళ్ళు నాశనం చేస్తున్నారు. డేటా సెంటర్ అనేది మన రాష్ట్రానికి అంత పెద్ద మంచిదేం కాదు. ప్రజలు ఆలోచించండి.